సో కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు, నేను వారం ముందు బాగానే ఉన్నాను, సో ఇలా సడన్గా క్యాన్సర్ ఎలా వచ్చిందని చెప్పి. సో క్యాన్సర్ అనేది జనరల్గా నార్మల్ కణాల నుంచి వస్తుంది. అక్కడ ఏదైనా మ్యుటేషన్ జరిగినప్పుడు లైక్ ఇట్ విల్ టేక్ మంత్స్ నుంచి ఇయర్స్ వరకు ఉంటుంది వచ్చేది. మీకు లక్షణాలు అనేది ఇప్పుడు కనిపిస్తుంది, కానీ దాని బ్యాక్ ఎండ్లో చాలా రకాల మ్యుటేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా క్యాన్సర్ పెరుగుదలకు ఉంటుంది. ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ అనేది స్మోకింగ్ వల్ల వస్తుంది, బట్ డ్యూరేషన్ అనేది ఆల్మోస్ట్ 10 to 2 years పడుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ ఒక 2 to 5 years పడుతుంది, ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు. అలాగే కడుపులో కొంతమందికి పెద్దగా క్యాన్సర్ వస్తుంది, దానికి ముందు కొన్ని పాలిప్స్ అని ఉంటాయి చిన్నవి, సో అవి కూడా లైక్ ఆల్మోస్ట్ 10 years పడుతుంది అన్నట్టు. అందుకే లక్షణాలు లేనప్పుడు స్క్రీనింగ్ అనేది జనరల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాము. మ్యామోగ్రామ్ కావచ్చు, ప్యాప్ స్మెయిర్ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ముందు తెలుస్తుంది. గడ్డ లేనప్పుడే మనం బయట పడుతుంది వీటి వల్ల. థ్యాంక్ యూ.